ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాము. హలో సార్. అయితే హరీష్ రావు కేటీఆర్ అంటే ఎలా ఆరోపిస్తున్నారంటే కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డిని అలాగే ఉత్తమ్ రెడ్డిని ఉరి తీసినా తప్పు లేదు అని అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళే ఇంజనీర్లు అయిపోయింది, ఆ కుటుంబంలో వాళ్ళే డాక్టర్లు అయిపోయినారు. మొత్తం దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ తప్పైపోయినరు, కేంద్ర ఏజెన్సీలు తప్పైపోయినాయి, రాష్ట్రంలో ఇంజనీర్లు తప్పైపోయినరు. వాళ్ళ రిపోర్ట్లు అన్నీ కూడా వీళ్ళకి అంతలేవు. ఆ నలుగురికి తెలిసిందే న్యాయం, ఆ నలుగురికి తెలిసిందే నాలెడ్జ్, విజ్ఞానం అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తాం? పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఇప్పుడు హరీష్ రావుకి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు, ఆ కుర్చీని ఎట్లైనా గుంజుకోవాలి, దాని మీద కూర్చోవాలని తప్ప రాష్ట్ర ప్రజలు ఏమవుతున్నారు, రాష్ట్ర ప్రజలకు ఏం లాభం జరుగుతుంది, ఒకవేళ మేడిగడ్డ కట్టిన నీళ్లు నింపితే ఏమైనా జరగరాని జరిగితే కొన్ని లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న ఇంగిత జ్ఞానం సోయి కూడా వాళ్ళకి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన పొరపాటు, ఆ తప్పు చరిత్రలో ఎప్పుడు వాళ్ళ నుటి మీద రాసి ఉంటుంది. వాళ్ళు కలంకితులుగా మిగిలిపోతారు. కాబట్టి నీళ్లు నింపించి ఏమన్నా జరగరాని ఘోరం జరిగితే మొత్తం తప్పంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పి ఒక కుట్ర. కానీ మేము చాలా బాధ్యతాయుతంగా ఉన్నాము. ప్రజల ఆస్తిని, ప్రజల ప్రాణాల్ని ఖచ్చితంగా కాపాడాలనుకుంటా ఉన్నాం. అన్ని రిపోర్ట్లు కూలంకషంగా వచ్చిన తర్వాతనే ఏమైనా రిపేర్స్ చేయడం కానీ ఇంకేదైనా చేయడం కానీ చేస్తాం తప్ప వీళ్ళు ఉడత ఊపులకు, పిల్లి కూతలకు, కారు కూతలకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. వాళ్ళని పట్టించుకో. అయితే నీళ్లు ఉండి కూడా మోటార్లు నడపకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అండ్ మోర్ ఓవర్ చంద్రబాబు గారికి గురుదక్షిణగా రేవంత్ రెడ్డి వాటర్ కూడా వదులుతున్నారు అని అంటున్నారు. ఈ రెండింటికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అన్నిటికీ కూడా ఒకటే, కేంద్ర ఏజెన్సీలు పర్మిషన్ ఇస్తే తప్ప అక్కడ రిస్టరేషన్ వర్క్ జరగదు. అలాగే నీళ్లు ఉన్న స్టోరేజ్ చేస్తే డ్యామ్ ఏదైనా కొట్టుకొని పోతే బాధ్యులు ఎవరు? అయినా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఓపెన్ ఛాలెంజ్, అసెంబ్లీకి రమ్మని ఉంటున్నాం కేసీఆర్ని. వీళ్ళు పిల్లలు మాట్లాడే మాటకు వాల్యూ ఏముంటుంది? అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి ఆయన చేసింది తప్ప ఒప్ప అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తే ఆయనకు అప్పచెప్పనికే సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏం చేస్తాడో చేయని, వారం రోజులు తీసుకోదు కాదు, 3 సంవత్సరాలు ఆయనకు అప్పచెప్తాము. మొత్తం కూడా నీళ్లు పారించే ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాం. అసెంబ్లీకి రాడు, ఆయన ఇంట్లో కూర్చుంటాడు, వీళ్ళిద్దరిని పంపుతాడు బయటికి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు తెలంగాణ ప్రజల్లో వీళ్లకు విశ్వసనీయత అనేది లేదు. ఈ కుటుంబానికి సొంత కూతురే బయటికి వచ్చి మీరు లంగలు దొంగలు, మీరు ద్రోహం చేసారు తెలంగాణకు అన్న తర్వాత ఇక ఎవరేమనుకుంటే ఏముంది? అట్లా అన్నా కూడా వాళ్ళకి సమాధానం ఇయ్యరు. కవితకు సమాధానం ఇచ్చే దమ్ము లేదు వీళ్ళకు. వీళ్ళు చేసిన ద్రోహాలని కవిత గారు ఎండగడతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు ఏం మాట్లాడినా డిస్టర్బెన్స్కి ఉపయోగపడుతుంది తప్ప కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా వీళ్ళ రోలు నామమాత్రంగానే తెలంగాణలో మిగిలిపోయింది.